Dear student, see the problem. Sum of the present age of two friends are 23 years. 23 years. 5 years ago, product of their ages was 42. Find their ages 5 years hence. So, dear students, మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ టూ ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారట, వాళ్ళు మనం ఎక్స్ అండ్ వై అనుకుందాం. ఓకే, సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ టూ ఫ్రెండ్స్ ఆర్ 23 years. వాళ్ళ ఇద్దరు ఏజ్ కలిపితే ఎంత ఉందట? 23 years ఉందట. సో 5 years ఎగో, 5 సంవత్సరాల ముందు వాళ్ళకి ఏవైతే ఏజ్ ఉందో ఆ ఏజ్ ని మనము 5 years ఎగో అంటే ఏంటి? x-5 అండ్ అగైన్ y-5. వీటిని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందట? 42 అట. అయినప్పుడు ఫైండ్ దేర్ ఏజెస్ 5 years హెన్స్. సో ఇప్పుడున్న ఏజ్ కి 5 years తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమని అని అన్నాడు. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇద్దరు ఉన్నారు, వాళ్ళ ఇద్దరి యొక్క ఏజెస్ కలిపితే ఎంత వస్తుందట? 23 years వస్తుందట. 5 సంవత్సరాల క్రితం వాళ్ళకి ఏవైతే ఏజ్ ఉందో ఆ ఏజ్ ని మనము మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ 42 అట, 42 అట. అయితే 5 years తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత ఉండవచ్చు అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. క్లియర్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము ఇక్కడ ఫస్ట్ కండిషన్ తీసుకుంటున్నాం. ఫస్ట్ కండిషన్ మనకు వచ్చేసి ఏంటా కండిషన్? x ప్లస్ వై ఇస్ ఈక్వల్ టు 23. ఇద్దరు ఏజ్ కలిపి వచ్చింది 23 వచ్చింది. సో నేను ఒకళ్ళ ఏజ్ x అంటున్నాను, ఇంకొకళ్ళ ఏజ్ y అంటున్నాను. ఇప్పుడు y అంటే ఏమవుతుంది? x ప్లస్ వై ఇస్ ఈక్వల్స్ 23 అంటే y ఇస్ ఈక్వల్ టు 23 మైనస్ x. y ఇస్ ఈక్వల్స్ వాట్? 23 మైనస్ x. సో అయిన తర్వాత ఇప్పుడు 5 years ఎగో అంటున్నాం అంటే x-5 అగైన్ వైలో 5 years కంటే -5 రాస్తాం. క్లియర్. వాటి యొక్క మల్టిప్లికేషన్ ఏంటట? 5 సంవత్సరాల క్రితం ఎంత వయసు ఉందో ఆ వయసుని మనము మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి ఎంతట? వాల్యూ 42. క్లియర్ చేయండి. సో అయిన తర్వాత ఇక్కడ మనం జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే x-5 అండ్ y-5 అన్నాం. y అంటే ఎంత వాల్యూ? 23 మైనస్ x. కాబట్టి ఎస్ రాస్తున్నాను y వాల్యూ y-5 లో y ఎంత రాస్తున్నాను? 23 మైనస్ x మైనస్ 5 is equal to what? 42 చిల్డ్రన్. సో ఇప్పుడు x మైనస్ y ఇంటూ ఇక్కడ 23 మైనస్ 5 18 మైనస్ x is equal to what? 42 చిల్డ్రన్. సో నౌ ఆబ్వియస్లీ ఇక్కడ జాగ్రత్త చూడండి, మల్టిప్లికేషన్ ఏంటా మల్టిప్లికేషన్? x ఇంటూ 18x, x ఇంటూ మైనస్ x మైనస్ x స్క్వేర్. ఇప్పుడు -5 ఇంటూ 18 -90 అగైన్ -5 ఇంటూ మైనస్ x. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5x is equal to 42. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి, 18x మైనస్ x స్క్వేర్ మైనస్ 90 ఉంది. ఈ 42ని తీసుకొస్తే ఏమవుతుంది? ఎస్ మైనస్ 42 అవుతుంది. అగైన్ ప్లస్ 5x ఈక్వల్ టు 0. 0. సో ఇప్పుడు చూడండి, 18x ఉంది ప్లస్ 5 ఉంది. సో కాబట్టి ఏమవుతుంది? 18 ప్లస్ 5 అంటే వాట్ ఇట్ ఈస్? 23x. 18x ప్లస్ 5 23x మైనస్ x స్క్వేర్ మైనస్ 90 మైనస్ 42 మైనస్ 132 ఈస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మైనస్ కామన్ అప్పుడు ఏమవుతుంది? x స్క్వేర్ మైనస్ 23x మైనస్ మీన్స్ ప్లస్ హియర్ 132 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మైనస్ తో మల్టిప్లై చేస్తాం కూడా. 23 ఇంటూ s మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ 132 ఇంటూ s లైక్ దట్. ఓకే, సో ఇక్కడ x స్క్వేర్ మైనస్ 23x ప్లస్ 32. సో ఇక్కడ మనకి దీని ఫ్యాక్టర్స్ రాస్తే x స్క్వేర్ మైనస్ 12x మైనస్ 11. సో ఇక్కడ తెలుసు కదా, 1 ఇంటూ 132 s 132. క్లియర్. ఇప్పుడు మనకి ఇంత 23 రావాలి కాబట్టి 12 ఇంటూ 11 11 2 సార్ 22 11 1 సార్ 11 ప్లస్ 2 32 132. సో కాబట్టి ఇక్కడ
మన ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, ఎక్స్ స్క్వేర్ మైనస్ మైనస్ 12x మైనస్ 11x ప్లస్ 132 ఈక్వల్ టు 0 చూడండి. సో అయిన తర్వాత ఇక్కడ మనకి ఆబ్వియస్లీ ఎక్స్ కామన్ తీస్తున్నాను, అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ కాబట్టి ఎక్స్ మిగులుతుంది, ఇక్కడ మైనస్ 12 మిగులుతుంది. అగైన్ లుక్ హియర్, ఇక్కడ మైనస్ 11 కామన్ తీస్తున్నాను, అప్పుడు 11 ఆఫ్ ఎక్స్ 11 12 ఆర్ 132 సో కాబట్టి మైనస్ 12 ఈక్వల్ టు 0. అయిన తర్వాత ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏమవుతుంది ఎక్స్ మైనస్ 11 కాబట్టి ఎక్స్ మైనస్ 12 కామన్ ఇస్తే ఎక్స్ మైనస్ 11 ఉంటుంది ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం రాయొచ్చు ఎక్స్ మైనస్ 12 ఈక్వల్ టు 0, దట్ మీన్స్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 12. క్లియర్. అట్లనే ఎక్స్ మైనస్ 11 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 11. సో క్లియర్ చిల్డ్రన్. సో ఇప్పుడు వాళ్ళ యొక్క ఏజెస్ అనేది ఏమవుతాయి 11 12 అవుతాయి. క్లియర్. సో ఇప్పుడు మనకి ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటున్నాం. క్లియర్. ఆఫ్టర్ 5 years లో మనము ఇఫ్ ఎక్స్ వాల్యూ 12 అనుకున్నాం అనుకోండి, ఎక్స్ వాల్యూ 12 అనుకుంటే మనకి ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 5 అంటే 12 ప్లస్ 5 17 years అవుతుంది. ఓకేనా. అట్లనే ఇఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 11 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ప్లస్ ఎక్స్ 11 అయితే ఏమవుతుంది అప్పుడు 5 ఇస్తుంది కాబట్టి ఎక్స్ ప్లస్ 5 ఇస్ ఈక్వల్ టు 16 రాస్తున్నాం. సో ప్రజెంట్ ఏజ్ ఇన్ ద 17 and 16. సో కావాలిస్తే మనము ఇక్కడ y వాల్యూ ఉంది కదా, కావాలంటే చెక్ చేసుకోండి. సో మనకి ఆబ్వియస్ గా చూడండి, మనం ఫస్ట్ కండిషన్ ఏం తీసుకున్నాం, ఫస్ట్ కండిషన్ ఏమనుకున్నాము వెరీ సింపుల్, ఏంటది ఎక్స్ ఏమో ఫస్ట్ ఏజ్ ఎక్స్ అనుకున్నాం, ఆ ఏజ్ ని ఇప్పుడు నేను 12 తీసుకున్నాను అనుకోండి, y ఏమవుతుంది 23 మైనస్ ఎక్స్ అవుతుంది. అంటే అర్థం 23 మైనస్ 12 దట్ ఈస్ వాట్ 11. సో ఎక్స్ వాల్యూ 12 అయితే y వాల్యూ ఏమవుతుంది 11 అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ మనం ఎక్స్ వాల్యూ 11 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది y ఈస్ ఈక్వల్ టు 23 మైనస్ 11 అవుతుంది. అండ్ దట్ ఈస్ వాట్ 12. వాట్ ఈస్ 12? క్లియర్ చూడండి. అంటే ఒకళ్ళ ఏజ్ 11 అయితే ఇంకొకళ్ళ ఏజ్ 12 అవుతుంది. అదే కదా, ఎక్స్ వాల్యూ 12 అయింది అనుకోండి, y వాల్యూ ఏమొచ్చింది 11 వచ్చింది. ఒకవేళ ఎక్స్ వాల్యూ 11 తీసుకుంటే y వాల్యూ ఎంత వస్తుంది 12 వస్తుంది. సో కాబట్టి ఒకళ్ళ ఏజ్ 11 అయితే ఇంకోళ్ళ ఏజ్ 12 అవుతుంది. సో ఆబ్వియస్ గా 5 years తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత అవుతుంది, మనం ఏమనుకుంటున్నాం +5 యాడ్ చేస్తున్నాం. ఇక్కడ +5 ఎగో అంటే మనం మైనస్ తీసుకున్నాం, హ్యాండ్స్ అంటే ప్లస్ తీసుకోవాలి. కాబట్టి 11 + 5 16 అండ్ 12 + 5 17. కాబట్టి 5 years తర్వాత ఏది ఉంటుంది 16 17. క్లియర్.